చలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి టాప్ 10 కాలేజెస్ ఇన్ ఏయూ రీజన్ అయితే చూసాము. అలాగే టాప్ 7 కాలేజెస్ ఇన్ ఎస్వి రీజన్ అయితే చూడబోతున్నాము. అది కూడా క్లారిటీగా చెప్పబోతున్నా. అలాగే ఫ్రీ స్ట్రక్చర్స్ అండ్ ప్లేస్మెంట్స్తో సహా చెప్పబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్లేసెస్ అయితే వేస్తాను. ఆ ప్లేసెస్లో కానీ మీరు స్టడీ చేస్తున్నట్టయితే ఈ కాలేజెస్ అనేది చాలా వరకు మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే బెస్ట్ కాలేజెస్ కూడా. ఫస్ట్ వచ్చేసరికి మనకి చిత్తూరు, అలాగే అనంతపూర్, నెక్స్ట్ కర్నూలు, కడప అండ్ నెల్లూరు. ఈ 5 డిస్ట్రిక్ట్స్లో కానీ మీరు కానీ స్టడీ చేస్తున్నట్టయితే ఈ కాలేజెస్లో అయితే చదవండి, మీకు బెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గైస్, ఫస్ట్ వచ్చేసరికి మనకి జేఎన్2 అనంతపూర్ అయితే ఉంటుంది. అనంతపూర్లో అయితే లొకేట్ అయితే అయి ఉంటుంది ఈ కాలేజ్ అనేది. అలాగే ఫీ స్ట్రక్చర్ వచ్చి మనకి 10,000 అయితే ఉంది. చాలా మంచి కాలేజ్. మీరు అంటే ఇప్పుడు 1 lakh ప్లస్ ర్యాంక్ వచ్చినా కూడా కంపల్సరీగా ఈ కాలేజ్ అయితే మెన్షన్ అయితే చేసుకోండి మీ వెబ్ ఆప్షన్స్లో. ఇన్ కేస్ వచ్చినా రాకపోయినా కూడా పర్టికులర్గా మెన్షన్ అయితే చేయండి. అలాగే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 44 LPA అయితే ఉంది. అలాగే యావరేజ్ 3.5 to 8 అయితే ఉంది. చాలా మంచి కాలేజ్, మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ అయితే ఈ కాలేజ్ అయితే ప్లేస్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎస్వి యూనివర్సిటీ. ఇది వచ్చి తిరుపతిలో అయితే లొకేట్ అయితే అయింది. అలాగే మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చి 40,000 అయితే ఉండబోతుంది. అలాగే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ 28 LPA అయితే వచ్చింది. అలాగే యావరేజ్ 4 to 8. ఈ డేటా అంతా 2024కి సంబంధించింది. ఇన్ కేస్ మనకి ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఏ కాలేజెస్కి ఇంక్రీజ్ అయిందని. ఆ వీడియో రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది మన ఛానల్లో. గైస్, ఇంకా మనం నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోతే ఆదిత్య యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నార్మల్గా ప్లేస్ వచ్చి సూర్యపాలెంలో అయితే ఉంటుంది. అలాగే మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 60,000 అయితే ఉంటుంది. అలాగే హైయెస్ట్ వచ్చి 33 LPA అయితే ఉంది. అలాగే యావరేజ్ 3.5 LPA అయితే ఉంది. ఇది కూడా చాలా మంచి కాలేజ్. అలాగే దీన్ని బేస్ చేసుకొని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఒకసారి రెండింటిని కంపేర్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ కాలేజ్ అనేది బెస్టే. ఆదిత్య యూనివర్సిటీ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ మీకు ప్లేస్ దగ్గరగా ఉంటే వెళ్ళండి. అలాగే మనకి నెక్స్ట్ కాలేజ్ వచ్చి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా చాలా మంచి కాలేజ్. కర్నూలులో అయితే లొకేట్ అయితే అయింది. అలాగే మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చి 60,000 అయితే ఉండబోతుంది. అలాగే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 32 LPA అయితే ఉంది. అలాగే యావరేజ్ వచ్చి 5 అయితే ఉంది. గైస్, ఇన్ కేస్ ఎవరైనా కర్నూలులో ఈజీగా వెళ్ళాలి, నేను అప్పటి నుంచి అంటే ఈ కాలేజ్ అయితే బెస్ట్. కర్నూలు వాళ్ళకి ఇదైతే చూస్ చేసుకోండి. చాలా మంచి కాలేజ్ కర్నూలులో అయితే ఇది లొకేట్ అయ్యింది. అలాగే ఇన్ కేస్ ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి, అక్కడ లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ కాలేజ్ వచ్చి మోహన్ బాబు కాలేజ్. ఇది వచ్చేసి MBU యూనివర్సిటీ అనమాట. ఇది తిరుపతిలో అయితే లొకేట్ అయింది. అలాగే అంటే ప్లేస్ వచ్చేసి రంగంపేట, తిరుపతిలోది. అలాగే మనకి ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1,03,000 ఉంది. చాలా అంటే చాలా హై ఫీజు. మీరు ఒకసారి అంటే మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి తప్ప పర్టికులర్గా అయితే చెప్పట్లేదు. అందుకే చెప్తున్నా, మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి. ఫీ అనేది ఎక్కువ ఉంది, పర్లేదు, ఈ కాలేజ్ ఇది బాగానే ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 50 అయితే ఉంది. 2023 డేటా ఇది మాత్రం, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి SVC కాలేజ్. ఇది కూడా మన తిరుపతిలో అయితే లొకేట్ అయ్యింది. ఇది కూడా బెటర్ కాలేజ్, బాగానే ఉంటుంది. కాబట్టి మనకి ప్లేస్ వచ్చి తిరుపతిలో. అలాగే ఫీ స్ట్రక్చర్ వచ్చి 74,500. అలాగే హైయెస్ట్ వచ్చేసి 24 LPA అయితే ఉంది. అలాగే యావరేజ్ 5 అయితే ఉంది. ఇదంతా 24 డేటా 2024కి సంబంధించి. ఓకేనా? ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్ కేస్ SVC గురించి మీకు ఫర్దర్గా డేటా కావాలంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ కామెంట్ అయితే చేయండి, మీకు పక్కాకి రిప్లై అయితే జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మిడ్స్ కాలేజ్. ఇది మదనపల్లిలో అయితే లొకేట్ అయి ఉంటుంది. మిడ్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పడిపోయి ఉంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, పర్లేదు. ఓకేనా? యావరేజ్. ఎందుకంటే మీకు ఒకవేళ దగ్గరగా ఉండి వెళ్ళాలంటే మాత్రం ప్రిఫర్ అయితే చేయండి మదనపల్లిలో ఎవరైతే చదువుతూ ఉంటారో. అలాగే మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చి 67,000 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ వచ్చి 12 LPA అయితే వచ్చింది. అలాగే యావరేజ్ 3 to 4 అయితే ఉంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఇది గైస్ టోటల్గా ఓవరాల్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే కాలేజెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అలాంటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కన్ఫర్మ్ కామెంట్ చేయండి. గైస్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ జాయిన్ అవ్వండి, అక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది పోస్ట్ చేస్తాను, ప్రీవియస్ 24 డేటావి. గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. ఇంకా ఫర్దర్గా 2020 టాప్ 20 కాలేజెస్ మేము చేయాలంటే మాత్రం లైక్స్ అయితే మనకి 150 టార్గెట్ ఇస్తున్నాం. కంప్లీట్ చేసేయండి. పార్ట్ 2 వీడియో చేస్తాను ఇన్ కేస్ కావాలంటే. సీ ఇన్ ద నెక్స్ట్.